ప్రైజ్ లార్డ్. విక్టరీ ఇన్ జీసస్ బ్లడ్ మినిస్ట్రీస్, అబ్దుల్లాపూర్ మెట్, హైదరాబాద్. ఈరోజు వాక్యము యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్జిల్లునట్లు చేయను, అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును. అది నిష్ఫలమై నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదిగాను నెరవేర్చును. నేను పంపిన కార్యము సఫలము చేయును. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఈ వాక్య వచనము ఇది మనం అర్థం చేసుకున్న విధానంలోకి వెళ్ళినట్లయితే, ఒకవేళ ఈ 2022 అంటే 2022 కావచ్చు, 2021 కావచ్చు, 2020 కావచ్చు, ఏదైనా వాగ్దానము, ఆ సంవత్సరం యొక్క నూతన సంవత్సరం వాగ్దానము దేవుడు ప్రార్థనాపూర్వకంగా మీరు ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే ఆయన ఒక వాగ్దానం ఇస్తారు. ఈ సంవత్సరము మీ జీవితంలో దేవుడు చేయబోతున్న కార్యము అని ఆ సంవత్సరము స్టార్ట్ కాక మునుపు దేవుడు మొట్టమొదటిగా ఆ 365 దినాలు జరగక మునుపు మొదటి దినమున జనవరి 1న ఆయన వాగ్దానం ఒకవేళ మీకు ఇచ్చినట్లయితే ఆ వాగ్దానము నెరవేరుతుందా నెరవేరదా అనే ఒక డౌట్ మీకు ఉన్నట్లయితే ఆ డౌట్ను క్లారిఫికేషన్ చేసే విధంగా ఈ వచనము దేవుడు నాకు ఈ ఆలోచన ఇచ్చినాడు. ఈ వచనంలో ఉన్న సారాంశం ఏమిటంటే, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగ మరలక తిరిగిపోతుందో. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వాటర్ను ఒకవేళ పైనుంచి పాడేస్తే కంపల్సరీ 100% కింద పడిపోతుంది. వర్షము అలాగే పైనుంచి ఆకాశం నుంచి కిందికి వచ్చి భూమికి తడపకుండా రిటర్న్ పోయే ఛాన్సెస్ లేవు. అలాగే దేవుడి నుండి వచ్చిన ప్రతి వచనం అంటే ఆయన నీకు ఇచ్చిన వాగ్దానం 100% నెరవేరుస్తాడు అనే దానికి యెషయా గ్రంథం 54:10 ఈ వాగ్దాన వచనం, ఈ వాగ్దాన భావము తెలియపరుస్తుంది. ఆకాశం నుంచి వర్షం వచ్చి భూమిని తడపకుండా తిరిగి వెళ్ళదు అనే భావము ఇక్కడ వాక్యంలో ఉన్న సారాంశము తెలియబడుతున్నది. సో ఆకాశం నుంచి వర్షము భూమికి వచ్చినాక తర్వాత 100% ఫలిస్తుంది అన్నట్లుగా దేవుని నుంచి వచ్చిన ప్రతి మాట మన జీవితంలో నెరవేర్పు జరుగుతుంది. అది అవుతుందా కాదా అనే ఆలోచనలు మానుకొని ఈ వాక్య భావంలో ఉన్న విశేషత గమనించి ఆయన యందు ఈ వచనము, ఈ డౌట్ ఉన్న వారికి ఈ వచనము ధ్యానిస్తే మీకు విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసము ఆయన మీద పెట్టుకుంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిగిస్తాడు. దేవుడు ఇచ్చిన ఈ వాగ్దానం అంటే మీకు విశ్వాసం ద్వారా ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటే దేవుడు వారి విషయాల్లో అద్భుతం జరిగిస్తాడు. దేవుడిచ్చిన ఈ వాగ్దానం, దేవుడిచ్చిన ఈ మాటలు, దేవుడిచ్చిన ఈ మాటలు మిమ్మల్ని పురుగొల్పి ఉన్నాయని నమ్ముతూ ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున నేను ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, నీకు వందనాలు. గొప్ప దేవుడా, నీ ఘనమైన నామానికి కోట్ల కొద్ది స్తుతి. యెషయా గ్రంథం 50 అయాన తండ్రి మరి ప్రభు 5వ అధ్యాయం 10వ వచనంలో అయాన తండ్రి మీరు సెలవిచ్చున్నారు. అయా ముఖ్యంగా మరి ప్రభు ఆకాశం నుంచి వర్షము అయాన తండ్రి వచ్చి తిరిగి భూమిని తడపకుండా రిటర్న్ వెళ్ళలేదు. ఆ ఛాన్స్ లేనే లేదు. ఆ రీతిగా మరి ప్రభు నీ నోటి నుంచి వచ్చిన ప్రతి మాట నెరవేరుస్తావు. అయా ఈ సంవత్సరం ఎంతమందికి వాగ్దానం ఇచ్చినావు, ఆ వాగ్దానము మరి ప్రభు వారి విషయాలలో అయాన తండ్రి మీరు జరిగిస్తావు అనడానికి వాక్య ఆధారము అయాన తండ్రి ఇచ్చినందుకు వందనాలు. ఎంతమంది అయితే విశ్వసిస్తున్నారో వారి జీవితంలో అద్భుతం జరిగించండి. అయా ఈ వాగ్దానం ద్వారా వారి విశ్వాసాన్ని పెంచమని బ్రతిమలాడుతూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వారి కన్ఫ్యూజన్ కొట్టివేయండి యేసు రక్తంలో. అయాన తండ్రి నీకు వందనాలు. మహిమ ఘనత ప్రభావంలో నీకే అర్పిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్న తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్.